ప్లాస్టిక్లో తయారైన కెమికల్ అజినమోటో వేసిన ఫుడ్ తప్పితే లేదు. అజినమోటో వీళ్ళ జీవితంలో భాగం అయిపోయింది. ఇవాళ మగపిల్లలు ఒకప్పుడు ఏదో గాలితనంగా బయట తింటారనుకుంటే ఇవాళ ఆడపిల్లలు జొమాటోలు స్విగ్గీ లాంటివి వచ్చిన తర్వాత ఆడపిల్లలు ఇంకా దారుణం అయిపోయారు. దాంతో ఇవాళ రోజులు హాస్టల్లో ఉండటం చేయడంతో వీళ్ళు హాస్టల్లో ఉన్న పేరుతో జంక్ విపరీతంగా తినటం. హాస్టల్ నిండా మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి ప్యాకెట్లు ఎలాడుతూ ఉంటాయి. వీళ్ళు కూడా తెగకుంటారు. ఆరోగ్యకరమైనది ఏమీ లేదు. పిల్లల్ని చక్కగా వేరుశెనగ పప్పు ఉండలు తినమంటే ఒక్కళ్ళు తినరు. లేస్ ప్యాకెట్ ఉందా లేకపోతే ఇంకేదన్నా ఇలాంటి ఆరోగ్యాన్ని గుల్ల చేసి క్యాన్సర్లు తెచ్చిపెట్టే తప్ప వీళ్ళు పొరపాటు కూడా చేయరు. దీనివల్ల ఏమవుతుందంటే హార్మోన్ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళ లక్షణాలు వస్తున్నాయి. మగపిల్లలతో వీళ్ళు చదువుల్లో పోటీ పడుతున్నారు అనుకుంటే గడ్డాలు మీసాలు పెంచాలలో కూడా వీళ్ళు పోటీ పడుతున్నారు. ఎవరిదో ఇంత బారు మీసాలు పెరుగుంటున్నాయి ఆడపిల్లలందరికీ. మీసాలే కాదు, మీసాలు రావటం గడ్డాలు రావటం దాన్ని చాలా పాపం చాలా నరకం వాళ్ళకి. వాళ్ళ అందం కోసం చూస్తారు. మీసాలు పెరిగితే మీసాలు కట్ చేశారో తీసారో అది మగాళ్ళ మీసాలు వచ్చినట్టు వచ్చేస్తాయి. అలానే అదొక సోషల్ ఇన్సల్ట్గా కూడా భావించే పరిస్థితి ఉంది.